ఈజీగా వెజ్ పులావ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ మసాలాతో ఎలా చేయాలో చూద్దామా. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కారానికి తగినంత పచ్చిమిరపకాయ, తర్వాత కొబ్బరి, అల్లం, తెల్లగడ్డ, కొంచెం ఎక్కువగా పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో నూనె 2 టేబుల్ స్పూన్ పోసి అది వేడైన తర్వాత మసాలా దినుసులంతా వేసుకోవాలి. అవి చిటపటలాడిన తర్వాత 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ, ఇవి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం పట్టి పెట్టుకున్న మసాలా అయితే దాంట్లో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా అయితే ఫస్టే పట్టి పెట్టుకున్నామంటే గ్రీనిష్ రాదు, ఒకలాంటి కలర్ చేంజ్ అయిపోద్ది. సో అందుకని రెడీగా అంటే అప్పటికప్పుడు పట్టి వెంటనే వేసినమంటే ఇలా గ్రీన్గా ఉంటుంది అనమాట. సో పచ్చివాసన పోయిన తర్వాత మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే వేసుకొని అంతా ఒకసారి కలిపి దాంట్లో ఉప్పు, సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ఇవి వేసి అవి కానీ కలిపి కొంచెంసేపు మూత పెట్టి ఇలా ఉడికేటప్పుడు అంటే ఆ పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి వస్తుంది కదా, అప్పుడైతే బియ్యం వేసుకోవాలి. 2 గ్లాస్ బియ్యంకి 4 గ్లాస్ నీళ్లు పోస్తే సరిపోతాయి. నీళ్ళు పోసిన తర్వాత అంతా ఒకసారి కలిపి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి 2 విజిల్స్ రానిస్తే చాలు. వెజ్ పులావ్ రెడీ. మూత తీసిన తర్వాత కొంచెంసేపు ఆగి తర్వాత అంతా కలిపినమంటే అంటే మసాలా అంతా పైకి వచ్చి ఉంటుంది కదా, లేదంటే ఒక పెద్ద బౌల్లో అంత బోర్లు ఇచ్చి ఒకసారిగా కలుపుకున్నామంటే బాగుంటుంది, అంత మసాలా అంతా కలుస్తుంది. వెజ్ పులావ్తో రైతా అయితే చాలా బాగుంటుంది. పెరుగులో పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ, దోసకాయ, కొంచెం క్యారెట్ తురుము, ఉప్పు, కొత్తిమీర ఇవంతా వేసి కలిపినమంటే రైతా రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.